నమస్కారం. ఇవాళ మనం వినబోతున్నది కార్తీక పురాణం 2వ రోజు కథ. సోమవార వ్రత మహిమ. సోమవార వ్రత మహిమచే కుక్క కైలాసమెక్కుట. జనక, ఇంతవరకు నీకు కార్తీక మాసమందు ఆచరించవలసిన విధిక్రమము మాత్రమే తెలియచేసి తిని. కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు. కావున సోమవార వ్రత విధానము, దాని మహిమను గురించి వివరింతును. సావధానుడవై ఆలకించుము. కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్త్రీ కాని పురుషుడు కాని ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసం ఉండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రముతో అభిషేకము చేసి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసిన తరువాత భుజించవలయును. ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగారము చేసి పురాణ పఠనము మొనరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్లి స్నానమాచరించి తిలాదానము చేసి శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలయును. అటుల చేయలేని వారు కనీసము 3 బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలయును. ఉండగలిగిన వారు సోమవారము నాడు 2 పూటల భోజనము కాని ఏ విధమైన పలహారము కాని తీసుకోకుండా ఉండుట మంచిది. ఇట్లు కార్తీక మాసమందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును. భర్తలేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తి, విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తి పొందును. దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసము కలదు. దానిని నీకు తెలియజేయబరచదను, శ్రద్ధగా వినుము. కార్తీక సోమవార ఫలముచే కుక్క కైలాసముందుండుట. పూర్వకాలమున కాశ్మీర దేశంలో ఒక బ్రాహ్మణుడు కలడు. అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను. అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను. ఆమె పేరు స్వాతంత్ర్యనిష్ఠరి. తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మయను సద్బ్రాహ్మణునికిచ్చి పెళ్లి చేసెను. ఆ బ్రాహ్మణ యువకుడు 4 వేదములు శాస్త్రములు అభ్యసించిన వాడైనందున సదాచార పరాయణుడై ఉండెను. అతడు భూతదయ కలిగిన వాడు, నిత్య సత్యవాది, నిరంతరం భగవన్నామస్మరణ చేయువాడు అగుటచే లోకులందరూ అతనిని అపరబ్రహ్మ అని కూడా చెప్పుకొనుచుండేవారు. ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠరి యవ్వన గర్వంతో కన్ను మిన్ను గానక పెద్దలను దూషించుచు, అత్తమామలను భర్తను తిట్టుచు, కొట్టుచు, రక్కుచు, పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తమ ప్రియులు తెచ్చిన తినుబండారములు, బట్టలు, పువ్వులు ధరించుచు దుష్టిరాలై తిరుగుచుండగా వంశమును అప్రతిష్ఠ చేయుచున్నదని అత్తమామలు ఆమెను తమ ఇంటి నుండి వెడలగొట్టిరి. కానీ శాంతి స్వరూపుడగు ఆమె భర్తకు మాత్రం ఆమెపై అభిమానము పోక ఆమె ఎంతటి నీచ కార్యములు చేసినను సహించి చీ పొమ్మనక విడువక ఆమెతోనే కాపురము చేయుచుండెను. కానీ చుట్టుపక్కల వారు నిష్ఠరి గయ్యాలితనమును ఏవగించుకొని ఆమెకు కర్కశ అని ఎగతాళి పేరును పెట్టెను. అది మొదలు అందరూ దానిని కర్కశ అనియే పిలుచుచూ ఉండేవారు. ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కశ ఒకనాటి రాత్రి ఏకశయ్యపై తన భర్త గాఢ నిద్రలోనున్న సమయము చూచి మెల్లగా లేచి తాళి కట్టిన భర్తను విచక్షణ కాని దయా దాక్షిణ్యములు కాని లేక ఒక బండరాయి తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది. వెంటనే యువకుడు చనిపోయెను. ఆ మృతదేహమును ఎవరి సహాయం అక్కర్లేకనే అతి రహస్యముగా దొడ్డిదారిన తీసుకొని పోయి చివరనున్న పాడుపడ్డ నూతిలో పడవేసి పైన చెత్తా చెదారముతో నింపి ఏమియూ ఎరుగని దానివలె ఇంటికి వచ్చెను. ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూపి ఎందరినో క్రీగంటనే వశపరుచుకొని వారాల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకరురాలయ్యను. అంతేకాక పడుచు కన్యలను, భర్తలతో కాపురము చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు నేర్పి పాడు చేసెను. జనక మహారాజా, యవ్వన బింకము ఎంతో కాలము ఉండదు కదా. కాలం ఒక్క రీతిగా నడవదు.
క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించింది. శరీరమందు మేహ వ్రణములు బయలుదేరినవి. ఆ వ్రణముల నుండి చీము, రక్తము, రసికారుట ప్రారంభమయ్యను. దానికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెదజల్లుచున్నది. దినదినమున శరీర పటుత్వము కృషించి కురీపి అయి భయంకర రోగంతో బాధపడుచున్నది. ఆమె యవ్వనంలో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన వీటిని ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడరైతిరి. ఆ పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తమ నటులైనను పలకరించుచున్నదని ఆ వీధి ముఖమైన చూడకుండిరి. కర్కశ ఇటుల నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది. బతికినన్నాళ్ళు ఒక్కనాడైనను పురాణ శ్రవణము చేయని పాపిష్టిరాలు కదా. చనిపోయిన వెంటనే భయంకరులైన యమభటులు ఆమెను తీసుకొని పోయి ప్రేతరాజగు యముని సన్నిధిలో ఉంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి, భటులారా, ఈమె పాప చరిత్ర అంతా ఇంతా కాదు. వెంటనే ఈమెను తీసుకొని వెళ్ళి ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునకు కట్టివేయండి అని ఆజ్ఞాపించెను. విటులతో సుఖించినందుకు గాను యమభటులు ఆమెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమును కౌగిలించుకోమని చెప్పిరి. భర్తను బండరాయితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి. ప్రతివతలను వ్యభిచారిణులుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి. తల్లిదండ్రులకు, అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోటిలోనూ చెవులలోనూ పోసి ఇనుప కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి. తుదకు కుంభీ పాకమును నరకంలో వేయగా అందు ఇనుప ముక్కులు గల కాకులు, విషసర్పాలు, తేళ్లు, జర్రులు పుట్టినవి. ఆమె చేసిన పాపములకు ఇటు 7 తరాల వాళ్ళు, అటు 7 తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండిరి. ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు కలియుగ దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధలు పడలేక ఇల్లిల్లు తిరుగుచుండగా కర్రతో కొట్టువారు కొట్టుచు, తిట్టువారు తిట్టుచు, తరుమువారు తరుముచూ ఉండిరి. ఇట్లుండగా ఒకానొక నాడు ఒక క్షోత్రియ బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతమాచరించి ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనము చేసి బలి అన్నమును అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోపలికి వెళ్ళిన వెంటనే ఆ సమయమున ఈ కుక్క వెల్చి ఆ బలి అన్నమును తినెను. ఆ రోజు కార్తీక మాస సోమవారమగుట వలయును, కుక్క ఆ రోజంతయు ఉపవాసంతో ఉండుట వలయును, శివపూజ పవిత్ర స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలయును ఆ శునకమునకు జన్మాంతర జ్ఞానం ఉద్భవించెను. వెంటనే ఆ శునకము, విప్రకులోత్తమ, నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను. ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోపలికి వెళ్ళెను. మరలా రక్షింపుము రక్షింపుము అని కేకలు వినపడెను. మరలా విప్రుడు బయటకు వచ్చి, ఎవరు నీవు, నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా అంతన ఆ కుక్క, మహానుభావా, ఈ పుట్టుకకు వెనుక 15 జన్మల ముందు విప్ర కులాంగను నేను వ్యభిచారిని అయి అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను చంపి వృద్ధాప్యంలో కుష్ఠిరాలినై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలము వల్ల ఈ జన్మలో కుక్కనైతిని. ఈ రోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇచట ఉంచిన బలి అన్నము తినుట వలన నాకీ జ్ఞానోదయము కలిగినది. కావున ఓ విప్రోత్తమ, నాకు మహోపకారముగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా, కార్తీక సోమవార వ్రతములలో చాలా మహత్యము ఉన్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారము నాటి ఫలమును ఆమెకు దారబోయగా వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు వచ్చెను. ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచుచుండగానే ఆ విమానము ఎక్కి శివ సాన్నిధ్యమునకు ఎగెను. వింటివా జనక మహారాజా, కావున నీవు ఈ కార్తీక సోమవార వ్రతమాచరించి శివ సాన్నిధ్యమును పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసెను. భక్తులారా, ఇదే కార్తీక పురాణం 2వ రోజు కథ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం కార్తీక పురాణం 3వ రోజు కథతో.